తెలంగాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కందికంటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హైకోర్టు న్యాయవాది శ్రీనివాస్ యాదవ్, గొల్లపల్లి దయానంద్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు భారం, విద్యను వ్యాపారంగా మార్చడం, విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి వంటి అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థలో సమాజంలో మార్పు తీసుకురావాలని, కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో ఇప్పుడున్న స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కానీ, కరెస్పాండింగ్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ ఏ ఒక్క స్కూల్ ఫాలో అవ్వట్లేదు. ప్రతి ఒక్కరు పేరెంట్స్ దగ్గర ఫీజులు దోచుకోవడమే తప్ప ఒక మంచి నాణ్యమైన విద్య స్టూడెంట్స్ ఇవ్వాలనే ధ్యేయం అనేది ఏం లేదు. సో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఇన్స్టిట్యూషన్ గా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పోటీను క్రిస్టల్ క్లియర్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలి, కృతనిశ్చయంతో ముందుకు తీసుకుపోవాలి, మంచి సమాజాన్ని ఫ్యూచర్ జనరేషన్స్ మనం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. మేము మీ ద్వారా ఆయనను అభినందిస్తున్నాము శ్రీకాంత్ గారిని. ఇదేదైతే ఉద్దేశం ఉందో ప్రజలలో తీసుకుపోవాలి, అదేవిధంగా స్టూడెంట్స్ లో కూడా మాస్టర్ వస్తాడు, సూర్య భగవాన్ ముందు అని మొదలు పెడతాడు. లాస్ట్ సైన్స్ వాళ్ళు వచ్చి సూర్యుడు మండుతున్న అగ్నిగోళం అంటాడు. పొద్దున సాలేమో సూర్యుని భగవాన్ అన్నాడు, సాయంత్రం సాలేమో సూర్యుడు మండుతున్నాడు అంటాడు. ఈ వ్యత్యాసంలో విద్యార్థి డైలమాలో పడుతుంది. మేము అటు సూర్యుడికి అగరబత్తి వెలిగించాలా, లేదా సూర్యుని దగ్గర